వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, VBSలో భాగంగా 2వ రోజులోకి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల మెయిన్ లెసన్ కొరకై మీ యొక్క సన్నిధిలో ప్రభా మరి మేము కూడి వచ్చాం. అయ్యా, నీ బిడ్డలైనటువంటి వారందరినీ కూడా మీ స్వాధీనంలో, మీ అధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి మెయిన్ లెసన్ మా కొరకు ప్రభా, మరి ఎవరైతే ఈ యొక్క 3వ మెయిన్ లెసన్ ప్రభా మరి ఇచ్చు కొరకై మీరు సిద్ధపరిచి ఉంచారో ప్రభా తండ్రి రాజమండ్రి వారిని మీరు ఎంతగానో బలపరుచుకుని మీ కృప చేత, మీ ప్రేమ చేత వారిని మీరు ఎంతగానో ప్రభా మరి నింపుకోండి ప్రభా. సహాయం చేయండి. మీ ప్రేమగల హస్తాలకు ప్రభా మమ్మల్ని మేము విశ్వాసంతో ప్రభా మీకే అప్పగించుకొంచున్నాం. బిడ్డలందరూ ఎంతో జాగ్రత్తగా ప్రభా లెసన్ వినటానికి, అలాగే ప్రభా మరి తదుపరి వర్క్ బుక్ కంప్లీట్ చేయడానికి, పెయింట్ వేయించుకోవటానికి మీరే సహాయం చేయండి ప్రభా. వారి యొక్క ప్రభా తండ్రి మనసు, ఆలోచన ప్రభా, హృదయాలు మీ వైపు, మీ శిలువ కార్యం వైపు త్రిప్పబడినట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ముందు జరగండి, ముందు జరగండి, ఇంకా ఇంకా జరగండి. అందరూ బాగున్నారు పిల్లలు? బాగున్నారా? బాగున్నారు కదా? సరే, నిన్న ఫస్ట్ పాఠం పేరు ఏం పేరు? నాయకుడుగా చేయుట. రెండవ పాఠము కిటికీలో ఉన్న తొగరి దారము. అయితే మనం మొదటి లెసన్లో ఆంటీ గారు చెప్పారు, మొదటి నాయకుడు మోషే, రెండో నాయకుడు యెహోషువ. అయితే యెహోషువకి 2 ముఖ్యమైన అంశాలు, అంటే ఆయన భయపడుతున్నారు. ఫస్ట్ ఇదేంటి? భయము, రెండోది దిగులు కదా. భయము గురించి ఆయన దిగులుతో భయపడుతూ జీవిస్తున్నారు. 2 అంశాలను చూసాము. వేగుల వారు రహాబు ఇంటికి వెళ్ళిన తర్వాత వారిని ఆ తొగరు దారంతో వారిని, తాడుతో సాయంతో వారిని దింపేసి వారిని రక్షించుటకు. అయితే ఒక దినములో ఒక చిన్న ఖ్యాతి అనే చిన్న బిడ్డ ఉందంట. మీకులాగే రోజు స్కూల్కి వెళ్ళేదంట. మనం రోజు ఎక్కడికి వెళ్తాం? సెలవులు అయ్యాక స్కూల్కి వెళ్తాం కదా. ఆ చిన్న బిడ్డ కూడా చక్కగా స్కూల్కి వెళ్తున్నప్పుడు, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తాము? దిక్కులు చూసుకుంటూ వెళ్తాం. కొంత అయితే టైం అయిపోతుంది, కొంతమంది వెళ్ళిపోతారు. అలాగే చిన్న ఖ్యాతి అనే చిన్న బిడ్డ అంట స్కూల్కి వెళ్తున్నప్పుడు దారిలో అంట ఒక 5 పైసలు దొరికాయంట. ఏం దొరికాయి? 5 పైసలు దొరికాయి. పైసలు దొరికేసరికి ఆమెకి ఎంతో సంతోషం దొరికిందట. నాకు 5 పైసలు దొరికాయి అని ఎంతో సంతోషపడుతుందట. అలాగే రెండో రోజు మళ్ళీ స్కూల్కి వెళ్తుంది. మనకు ఫస్ట్ సారి డబ్బులు దొరికాయి కదా, ఇంకా ఎక్కువ డబ్బులు దొరకాలి అని మనకు ఆలోచన వస్తుంటుంది. ఏ పక్కన ఏమున్నాయో, ఇంకా దొరుకుతాయేమో అని మనం ఏం చేస్తాము? స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా రోడ్డు పక్కన ఇటు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె అనుకుందంట, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు దొరికితే బాగుండేదేమో అనుకుందంట. దొరకలేదు. అరే, ఈ లైట్లు కూడా వేయండి, వీళ్ళు కొంచెం చీకటిలో కనబడుతున్నారు. అయితే వెళ్తున్నప్పుడు అంట తన యొక్క సమయం అంతటా అక్కడ వృధా చేసుకుంది. చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్షులు మంచిగా పాటలు పాడుతూ వస్తుంటాయి. మంచి పూలు చెట్లు రోడ్డు మీద ఉన్నప్పుడు పూలు మంచిగా వాసన వెదజల్లుతుంటాయి. వాటిని అన్నిటిని కూడా తను పోగొట్టుకుంది. అలాగనే మనం కూడా సమయాన్ని పోగొట్టుకునే వారికి ఉంటాము. దేవుని వైపు దృష్టి ఉంచాలి.
ఈ లోకంలో ఉన్న సమస్తము నాశనం అయిపోయిన దాని కొరకు కాదు. చూడు, తను ఆ యొక్క వెదజల్లుతున్న పువ్వులను చూడలేదు, మంచి గానం చేస్తున్న పక్షులను చూడలేదు, ఎంతో సమయాన్ని వృధా చేసింది. అలాగే మనము యెహోషువ దేవుని వైపు చూశాడు, దేవుడు అతనికి సహాయం చేస్తాడు అనే ఆయన దృఢ విశ్వాసంతో ఆయన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మనము నిన్న జరిగిన పాఠ్యాంశంలో చూశాము, ఆ రహాబు త్రాడుతో వేగుల వారిని చక్కగా హెల్ప్ చేసి వాళ్ళని మంచి మీరు ఇలాగ వెళ్ళండి, వాళ్ళు వస్తే నేను మిమ్మల్ని చంపేస్తారని వారికి సహాయం చేసింది. అయితే ఈరోజు మనం నేర్చుకునే పాఠ్యాంశము ఎరుకో కూలుట, ఎరుకో గోడలు కూలుట. చూడండి, వారు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఆ యొక్క సమయంలో మనం నిర్గమకాండను చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఏ ఏ సముద్రం దాటించాడు? ఎర్ర సముద్రం కదా. వారు ఎర్ర సముద్రము దాటేటప్పుడు దేవుడు చేసిన ఆజ్ఞను బట్టి వారు మోసకు ఆజ్ఞాపించినప్పుడు 2 పాయలు చేయనప్పుడు అవి చక్కగా ఎండిన నేలగా అయిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాటారు. తర్వాత వారు ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎర్ర సముద్రం తర్వాత అంట యోర్దాను నది దాటారు. ఏ నది దాటాలి? యోర్దాను. చూడండి, నిన్న కూడా కొంచెం నది గురించి గుర్తొచ్చింది. నది అంటే చాలా లోతుగా ఉంటది, చాలా పొడవుగా ఉంటది. మనకి చూస్తేనేమో పైన మంచిగా కనబడుతుంది, కానీ దాని లోతు చాలా లోతు ఉంటది. ఆ నదిని కూడా దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించారంట, వీరు ఈ నది కూడా దాటాలని. కానీ ఆ నది కూడా ఆరిన నేలగా చేసినట్ట వారికి దారి. వారు ఆ యోర్దాను నదిని కూడా ఆరిన నేలగా దాటిపోయారు. అయితే యోర్దాను దాటిన తర్వాత యోర్దానులో కొన్ని మైళ్ళ దూరంలో అంట ఎరుకో పట్టణం ఉన్నది. ఆ ఎరుకో పట్టణము ఈ ప్రజలు దాన్ని చేయించాలంటే దేవుడు వారికి తోడుగా ఉండాలి. అయితే ఆ ఎరుకో పట్టణాన్ని వీరు జయించాలి కాబట్టి ఆ పట్టణం అంతా ఎంతో బలమైనదంట, ఎంతో గట్టిగా ఉంటది. ఆ ప్రాకారం గోడ చాలా గట్టిగా తయారు చేయబడ్డది. అయితే ఆ గోడ లోపలికి ఆ ఎరుకలో ప్రవేశించిన వారు, ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు చూడండి, గుమ్మము లోపల నుంచి చేసామనుకో బయటికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అలాగే లోపలికి వెళ్ళిన వారు కానీ బయట నుంచి వెళ్ళేవారు కానీ వెళ్ళటానికి ఆ యొక్క ద్వారం అంట గట్టిగా మూసివేయబడుతుందంట. వెళ్ళినారు బయటికి రారు, వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళలేరు. అయితే యెహోషువ ఆయన ఎంతో భయంతో ఉన్నాడంట. ఈ యొక్క ఎరుకోను ఎలా చేయించాలి, ఈ ఎరుకో పట్టణాన్ని జయించగలుగుతామా అని ఆయన భయపడుతున్నప్పుడు అక్కడ మోషే ఉన్నాడు. మోషే, దేవుడు, ప్రజలందరూ నీవు భయపడకము, నిబ్రం కలిగి ఉండుము, ఈ యొక్క కార్యము దేవుడు చేస్తాడు, ఈ కార్యంలో నీకు విజయం ఇస్తాడు అని వాళ్ళందరూ కూడా చెప్పారంట. అయినా సరే ఆయనకు భయం వస్తుందంట, ఆయనకు ఎంతో భయం కలుగుతుంది. అయితే ఆ యొక్క చూడండి, ఈ యొక్క ఎరుకో పట్టణం చూసి ఆయన ఎంతో భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు అప్పుడంట మోషే చెప్పాడు, ప్రజలు చెప్పారు, నీవు ధైర్యంగా ఉండము, నిబ్రం కలిగి ఉండము. అయినా సరే ఆయన మనసులో అంట భయం కలుగుతుంది. తన మనసే కాదు, తన హృదయం కూడా ఎంతో భయపడుతుందంట. ఆ భయపడుతున్న ఆ యొక్క సమయంలో ఆయన దేవుని వైపు చూశాడంట. కన్నులెత్తి, బైబిల్లో రాస్తూ వచ్చింది, కన్నులెత్తి చూడగా. ఆయన కన్నులెత్తి చూసినప్పుడంట
తన యొక్క హృదయం కూడా పైకెత్తి చూసిందంట. భయం వస్తుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆయన భయపడుతున్న సమయంలో దూసిన కత్తి చేత పట్టుకొని ఒక వ్యక్తి ఆయన ఎదుట వచ్చున్నాడంట. వచ్చి చూడగానే ఆయన ఇతను ఎవరో అతను తెలుసుకోలేకపోయాడు. అయితే యెహోషువ అడిగినంట, నీవు ఎవరి వాడవు, మాకు తోడుగా ఉంటావా, శత్రువులకు సాయం చేయడానికి వచ్చావా అని యెహోషువ ఈ కత్తి చేత పట్టుకున్న నా వ్యక్తిని అడిగినప్పుడు ఆయన జవాబిస్తాడు. ఏమని? యెహోవా సేనాధిపతి అని ఈ యొక్క దూత యెహోషువతో చెప్పుదన్నమాట. చెప్పినప్పుడు అయితే ఆ వ్యక్తి అనుకుంటాడు, అయితే దేవుడే ఏమో ఇతను అని యెహోషువ గుర్తుపట్టినమాట. అయితే నువ్వు ఎందుకు వచ్చావు, నా దాసుడైన నువ్వు చలివిచ్చుదేమనగా అని మళ్ళీ యెహోషువ ఆడతాడు. అప్పుడు యెహోషువకి దేవుడు చెప్తారన్నమాట, నీవు నిలుసున్న స్థలము అది ఎంతో పరిశుద్ధమైనది కాబట్టి ఆ యొక్క నీవు నిలుసున్న స్థలము ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. కాబట్టి నీ పాదల రక్షకులు అంటే చెప్పులు ఉన్నాయి కదా, వాటిని తీసి పక్కన పెట్టి నువ్వు ఆ యొక్క స్థలంలో ఉండమని కనేసరికి ఆ పాద రక్షకులను పక్కన పెట్టి ఆయన దేవుని ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాడంట. ఏం చూపించాడు? విధేయత. చూడండి, దేవునిలో అతనికి ఉన్న విధేయత. మనం కూడా కొన్ని సమయంలో దేవుని మందిరికి వచ్చినప్పుడు నా కాలు పాడైపోతాయేమో అని మనం ఒకసారి అకస్మాత్తుగా వచ్చేస్తాం. కానీ చూడండి, అక్కడ దేవుడు అతనికి నీ పాదరక్షలు తీసివేయము అనగానే ఆయన దేవుని యొక్క విధేయత పడుకుంటూ వచ్చి ఉన్నాడు. చూడండి, ఆయనలో అంతా అప్పుడు దేవుడే యొక్క విజన్ సాధించడానికి నాకు సహాయం చేయడానికి దేవుడు నాకు వచ్చాడు అని ఆయన అనుకున్నాడంట. అయితే అనుకున్న సమయంలో ఆయన దేవుని ఎదుట వచ్చి ఎంతో సమయం గడిపి ఉండొచ్చు. నేను ఆ యొక్క పట్టణాన్ని చేయించాలి అని దేవుని ఎదుట వచ్చి ఆయన ఎంతో దృఢ నమ్మకంతో వచ్చి దేవుని ఎదుట వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క హృదయం అంతా ఎంతో సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను విజయం సాధిస్తాను అనే దృఢ నమ్మకం అతనిలో వచ్చినట్ట. చూడు, అంతకుముందు అతని హృదయం ఎలాగుంది? అంతకుముందు భయముతోనో దిగులుతోనో భయపడుతూ జీవించాడు. ఈ యొక్క దూత ప్రత్యక్ష అయిన తర్వాత దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు విజయం ఇస్తాడు అని ఆయన యొక్క హృదయములంట మంచి దృఢ విశ్వాసం వచ్చిందంట, మంచి నమ్మకం కలిగిందంట. నాకు సహాయం చేస్తాడు అని మంచి నమ్మకం కలిగి ఆయన జీవింపసాగుతున్నాడు. అలాగనే మనం కూడా దేవుని యందు మంచి నమ్మకం కలిగి ఉండాలి. చూడండి, ఆయనకు తోడుగున్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. అయితే ఇలాగ వారు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి విజయం ఇచ్చేవాడు ఉంటాడని ఆయనకి మంచి నమ్మకం కలిగింది. అయితే వారు ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి ఆజ్ఞాపిస్తారంట, మీరు 6 దినములు ఆ యొక్క గోడ చుట్టూ రోజుకొకసారి అయినా తిరుగుతూ ఉండాలి అని దేవుడు యెహోషువ వారికి జ్ఞాపకం చేస్తున్నాడంట. మీరు 6 దినములు ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ
రోజుకు ఒకసారైనా తిరుగుతూ ఉండండి. అనగానే వారు విసుకలేదు, వారు సనగలేదు. మేమెందుకు తిరగాలి, మేమెందుకు రోజుకు ఒకసారి తిరగాలని వారు మనసులో కూడా అనుకోలేదంట. ఎందుకంటే వారు ఆ గోడను చేయించాలి అనే వాళ్ళు మంచి ఆలోచన దేవుడు వారికి ఇచ్చింది కాబట్టి వారు 6 దినములు కూడా రోజుకొకసారి వారు ప్రయాణం చేస్తున్నారంట. అయితే యెహోషువ చెప్పాడు, నేను చెప్పినంత వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కొంటతోని వినబడకూడదు, మీరు ఎలాంటి శబ్దం చేయకూడదు. నేను ఎప్పుడైతే కేకలు వేయడం చెప్తానో అప్పుడు వరకు మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఏమని చెప్పిందంట? నిశ్శబ్దంగా, మీరు ఎలాంటి చప్పుడు చేయకూడదు. కాబట్టి వారు 6 దినములు కూడా రోజుకు ఒకసారి ఈ ఎరుకో గోడ చుట్టూ వారు ఒకసారైనా తిరిగి వచ్చి వారి యొక్క పాలెం ఎదుట వచ్చి వారు మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారంట. అయితే చూడండి, ఇక్కడ 7 యాజకులు వారు బూరలు ఊదుచు ఇక్కడ ఉన్నారు. 7 యాజకులు వారు బూరలు ఊదుచు దేవుని మనసుని వారు మోసుకెళ్తున్నారు. ఈ మనసుని ముందు ఇక్కడ ఉన్నారు ప్రజలు, ముందు వెనకల ఇక్కడ మందసానికి వెనకల ముందు ప్రజలు ఉన్నారు. వారు మోస్తూ బూరలు ఊదుకుంటూ ఆ యొక్క మందసాన్ని మోసుకెళ్తున్నారు. అయితే 6 దినములు గడిచిపోయినాయి. 7వ దినాన యెహోవా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, 7వ దినమున మీరు ఒక్కసారి ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరిగి రావాలి. నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయుడి అనగానే ఆ దూత ఆ యొక్క యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు అంట, నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు కేకలు వేయుడి అనగానే ప్రజలందరంట పెద్ద కేకలు వేశారు. చూడండి, మనకి ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చారనుకో, మీరు గంతులు వేయండి అంటే క్లాస్ రూమ్ లో అందరు గంతులు వేస్తారు. అలాగే ఈ యొక్క ప్రజలని యెహోషువ చెప్పినప్పుడు 7వ దిన వారు 7 సార్లు తిరిగిన తర్వాత కేకలు వేయగలిగినసరికి ప్రజలందరూ గొప్ప శబ్దంతో కేకలు వేశారంట. కేకలు వేసేసరికి ఆ గోడంట పెద్ద కేకలు వేయుడని చెప్పకనే ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి అంట. చూడండి, అది ఎంతో బలమైన పట్టణము, ఎంతో బలం గలది. అయితే యెహోషువ చెప్పినట్టు వీరు కేకలు వేయడానికి ఆ యాజకులు బోనాలు ఊదుసు ఆ మనసుని మోసుకెళ్తున్నప్పుడు కేకలు వేసినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఆ ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారంట. అయితే యెహోషువ జ్ఞాపకం చేసిండు, అక్కడ మీరు ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు అక్కడ ఉన్న సమస్తము మేము అక్కడికి వెళ్ళొచ్చని ప్రజలు అడిగారంట. ఎరుకో గోడలు కూలిపోయినాయి కదా, ఆ పట్టణానికి మేము వెళ్ళొచ్చని మీరు వెళ్ళండి, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి మనకు విలువైనవి, బంగారము, రాగి, ఇత్తడి, ఇనుము, ఇలా విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని మీరు ఏమి ముట్టకూడదు, వాటిని మీరు తీసుకురాకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ పట్టణం వెళ్ళినప్పుడంట ఆ పట్టణం ఎంతో భయంకరమైన ఏముంది, ఎరుకో పట్టణంలో భయంకరమైన పాపంతో నిండిపోయిందంట. అప్పుడు వారు ఆ పట్టణంలోకి ప్రవేశించి కూలిపోయినప్పుడు వెళ్ళి చూసిన తర్వాత అక్కడ విలువైన వస్తువులు ఉన్నాయి, వాటిని మీరు వేటిని తీసుకురాకూడదు, వాటిని అన్ని ఆ యొక్క వెండిని కానీ బంగారం కానీ రాగిని కానీ ఇనుమును కానీ వీటిని అన్నిటిని దేవుని దానంలో ఉంచండి, వాటిని మీరు ఎవరు ముట్టకూడదు, తీసుకురాకూడదు. వారికి ఆజ్ఞాపించగానే వారు వీటిని ముట్టుకోలేదు. అయితే ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ
ఏమైపోతారు? చనిపోవాలి, నశించిపోవాలి. అయితే ఆ గోడలు కూలిన ప్రదేశంలోనే ఒక కుటుంబము ఉందంట. ఆ కుటుంబం ఎవరు? రాహాబు కదా. ఆ కుటుంబము మరి ఎరుకో గోడలు కూలిన తర్వాత ఆ కుటుంబం కూడా చనిపోవాలి కదా. ఎందుకు చావలేదు? మన ముందు పాఠం నేర్చుకున్నాం కదా, అంకుల్ గారు చెప్పారు ఏమని, ఆ దారం కట్టినప్పుడు, ఆ ఎర్రని దారం కట్టినప్పుడు మేము వెళ్తున్నాం కాబట్టి, మేము ఎరుకో గోడకు వస్తున్నాం కాబట్టి మీరు ఆనవాళ్ళు గుర్తుగా మీ కిటికీలో ఎర్రని దారం ఉంచండి. ఆ ఎర్రని దారము ఉంచిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు అక్కడ చాలా పట్టణం కాబట్టి ఆ పట్టణంలో మీ ఇల్లు మాకు దొరకదు కాబట్టి ఆనవాళ్ళుగా ఉంచండి అనేసరికి ఆ దారిని కట్టినప్పుడు ఆ వేగుల వారు ఆ ఇల్లు ఎక్కడుంది అని వెతుకుంటూ వెళ్తున్నారంట. అయితే కనబడ్డది, అదిగో కిటికీలో ఆ దారం కట్టిన ఇల్లు ఇదే. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అనేసరికి ఆమెకి దృఢ విశ్వాసం. ఎందుకంటే ఆ వేగుల వారు వస్తారు, మమ్మల్ని తీసుకెస్తారు అని మంచి దృఢ విశ్వాసంతో ఉంది. మనం చూసాం రాహాబు తన యొక్క జీవితము అంటే శరీరాన్ని నమ్ముకుని బ్రతుకు సాగింది. అయితే వారు ఎప్పుడైతే వెళ్ళారో తన జీవితాన్ని మార్చేసారు. ఎందుకంటే వీరు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన వాడు కాబట్టి నన్ను కూడా రక్షిస్తాడు అని ఆమెలో మంచి నమ్మకం కలిగింది. అయితే వారు నా దగ్గరకు వస్తారు, నన్ను రక్షిస్తారు, నన్ను క్షేమంగా తీసుకెళ్తారని ఆమె మనసులో అనుకుంది. కాబట్టి ఎరుకో గోడలు కూలిపోయినాయి, కానీ ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అలా తల్లిదండ్రులు, సహోదరులు ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వారు మాత్రమే క్షేమంగా తీసుకొచ్చి ఆ యొక్క పాల వెలుపల వచ్చి వాళ్ళు నివసింపజేస్తున్నారు. అప్పుడు ఆ యొక్క ఎరుకో గోడలను అగ్ని చేత కాల్చివేయబడ్డది. దేంతో కాల్చివేయబడ్డది? అగ్ని చేత కాల్చివేయబడ్డది. చూడండి, నా అంకుల్ గారు చెప్పారు, ఎర్రని దారము యేసు ప్రభు రక్తానికి గుర్తు. కాబట్టి ఆయన మన పాపల కొరకు, మన శాపాల కొరకు ఆయన రక్తం చేత మనల్ని కడిగాడు. ఆయనను మనం రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మన కొరకు, మన యొక్క శ్రమల కొరకు, మన యొక్క ఇబ్బందుల కొరకు ఆయన జీవితాన్ని మన కొరకు అంకితం చేశాడు. అయితే అలాంటి దేవుని మనము నమ్ముకున్నాము కాబట్టి మనం కూడా దేవుని మన యొక్క హృదయంలో స్వీకరిస్తామా లేదా? చూడండి, స్కూల్లో చూస్తాము, మనము ఫ్రెండ్స్తో కానీ ఇతరుల వాళ్ళతో కానీ మనం ఎలాగుంటాము, వాళ్ళతో గొడవలు పడతాం కానీ, వాళ్ళతో అసూయతోని, వాళ్ళతో కొంతమంది క్రోధంతో కానీ, కొంతమంది వాళ్ళు తిట్టారని కానీ వాళ్ళతో మనం చేసుకుంటాం. కానీ దేవుని రక్షించబడినప్పుడు వాటిని మనము విడిచిపెట్టాలి. అలాంటి వారు దేవునికి ఇష్టలు కారు. మనలో కూడా అసూయ ఉంటది, ద్వేషం ఉంటది, క్రోధం ఉంటది, అన్నీ మనలో ఉంటాయి. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. అలాంటి వారు దేవునికి విరోధంగా ఉంటారు. సో అందుకని ఆయన ఆ కలవరి శిలువలో తన యొక్క రక్తం చేత మనల్ని కొన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఆయనను కూడా మనం అంగీకరించాలి. ఈయనే నా కొరకు వచ్చాడు, రక్షకుడు ఈయనే అని మన యొక్క జీవితం కూడా అనుభవించాలి. మనలో ఉన్న పాత కక్షలు కానీ, విభేదాలు కానీ, కలహములు కానీ మన మనసులో రేకెత్తిస్తున్నప్పుడు వాటిని మనం విడిచిపెట్టాలి. ఇవి నాకొద్దు, నా దేవుడు ఇలాంటివి చేయకూడదు అన్నాడు కాబట్టి నేను వాటిని చెయ్యను అని మనం ఖండితంగా వాటిని ఆజ్ఞాపించాలి. ఎందుకంటే నేను వీటి జోలికి వెళ్ళను. జీవం కలిగిన గొప్ప దేవుడు నా కొరకు, నా యొక్క శ్రమల కొరకు ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు, 3వ దినమున ఆయన లేపబడ్డాడు. కాబట్టి అలాంటి క్రైమ్ చేసిన దేవుని ఎదుట నేను అలాగా ఉండకూడదని మనం తీర్మానం చేసుకోవాలి. చూడండి, బైబిల్లో చూడండి, ఒక
రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఒక లేచి చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఇది మన అవసరత, మన కొరకు తను ఇచ్చిన క్రయం అన్నమాట. అందరూ కూడా పాపం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడు. ఎవరు వచ్చి ఉన్నారు? యేసు ప్రభు. చూడండి ఆయన యొక్క మార్గము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. ఒకళ్ళు చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. మన కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. కూర్చో. చూడు ఇక్కడ లేఖనములు జ్ఞాపకం చేస్తుంది. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందాను. మన పాపల నిమిత్తము ఆయన మృతి పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఇంకొకటి, దేవుని ఏ రీతిలో మనం అంగీకరించాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. చూడండి, తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. కాబట్టి దేవుని యొక్క స్వరం వినాలి. మన యొక్క హృదయము దేవునికి అప్పచెప్పాలి. మన హృదయం దేవునికి అప్పచెప్పకపోతే మనలో ఇంకా అపవిత్రమైన వాటికి స్థానం ఇచ్చేవారి ఉంటాము. అందుకని అక్కడ ఆయన స్వరం వినాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని అంగీకరించాలి. మనలో ఇంకా కక్షలకు విభేదాలకు స్థానం ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని అంగీకరించడానికి మనము ఇష్టపడుతున్నామా లేదా అనేది మనం దేవుని స్వీకరించడానికి అంగీకారంలో రావాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్తలో కూడా రాసుకొచ్చాడు. మొదటి అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి అధికారం ఇచ్చిన కాబట్టి మనం నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడు తన పిల్లలుగా స్వీకరించబడ్డాడు. ఆయనకు అధికారం ఉన్నది.
కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడు, నేను ఆయన రక్షకుడిగా స్వీకరిస్తానని నిశ్చయతలో ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఇంకా అలాంటి వాటికి ఆ యొక్క పాపం అనే అక్కడ ఎరుకో గోడలంటే పాపము మనలో ఉంటే మనం తీసివేయాలి, వాటిని మనం విడిచిపెట్టాలి అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం స్కూల్లో అల్లరి చేస్తుంటాము, గొడవలు పడుతుంటాము, కక్షలతో ఉంటాము, విభేదం చేస్తూ ఉంటాము. కానీ దేవుని పిల్లలకి అలాగా ఉండకూడదు అని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మార్గంలోనికి రావాలని, ఆయనను అంగీకరించాలని, ఆయన నిశ్చిత కలిగి ఉండాలని అండి. దానికి ముందుగా మొదటిది మన అవసరత కోసము దేవుడు మన కొరకు వచ్చాడు, మన పాపల నిమిత్తం కొరకు. ఆయన మార్గంలో మనం వెళ్ళటానికి ఇష్టపడుతున్నామా లేదా? ఆయన మన కొరకు వచ్చాడు, తన యొక్క శిలువలో తన రక్తాన్ని త్యాగం చేసుకుంటూ వచ్చాడు. అలాంటి దేవుడు యెహోషువకు తోడుకున్న దేవుడు నీకును నాకు కూడా తోడుగా ఉంటాడు. వాటి మనలో ఉన్న చెడు ఆలోచనని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకుంటాడు. చూడండి, అలాంటి బలమైన పట్టణాన్ని ఆ ఎరుకో ఎంతో బలమైనది, బలం కలిగేది, వీరికి బలం లేదు అయినా సరే దేవుడు ఇచ్చిన శక్తితో వారు బలమైన పట్టణాన్ని జయించగలిగారు. అలాంటి నిశ్చయత మనలో కూడా ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నేను రక్షకుడిగా అంగీకరించాను అన్న నిశ్చయత మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ యొక్క కార్యాన్ని సహాయం చేస్తాడు. ఇట్టి రీతిలో మనం ఉన్నాము లేదా అనేది దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడాలి. నేను ఎలాగ జీవిస్తున్నాను, నీకు వ్యతిరేకంగా ఉన్న నేను ఇప్పటి నుంచి ఉండను ప్రభువా అని మనం కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో కూడా యెహోషువకు చేసిన గొప్ప కార్యాన్ని మనకు కూడా చేస్తాడు అని దృఢ నమ్మకము, దృఢ విశ్వాసము, నెమ్మది కలిగిన హృదయం కూడా మనకు ఇస్తాడు. మన దేవుని ఎదుట ఎలాంటి పాపం లేకుండా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఇలాగా ఉండాలని దేవుడు నిన్నను కూడా కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామండి, మోకరించండి. మోకరించాలి. ప్రేమగల ప్రియ పల్లవ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సమస్త వెలిగిన నా దేవ, నా తండ్రి, నీకు వందనములు ప్రభా. ఈ యొక్క 3వ పాఠ్యాంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన జీవమైన లేఖ సత్యాలు బట్టి ప్రభా నీకు వందనములు. ఘనమైన తండ్రి, ఆ యొక్క బలమైన పట్టణాన్ని జయించడానికి మీరు యెహోషువకు తోడై ఉన్నారు, అందుని బట్టి ప్రభా నీకు వందనములు. అలాగే ప్రభా 6 దినములు వారు ఆ యొక్క ఎరుక గోడ చుట్టూ రోజుకు ఒకసారి తిరుగుతూ వచ్చినప్పుడు వారు ఎలాంటి శబ్దం చేయలేదు, వారు సనగలేదు, అవిధేయత చూపించలేదు. కానీ మీరు చెప్పిన ఆజ్ఞకు వారు విధేయత చూపించారు. 7వ దినాన వారు ఆ యొక్క గోడ చుట్టూ 7 సార్లు తిరిగినప్పుడు కేకలు వేయడానికి ప్రజలందరూ కేకలు వేసినప్పుడు ఆ ఎరుక గోడలు కూలిపోయాను. మీరు బలం కలిగిన వారు, శక్తి కలిగిన వారు కాబట్టి మీరే వారికి చేయనిచ్చే వారికి ఉన్నారు ప్రభా, అందును బట్టి ప్రభా నీకు వందనములు. అలాగే ప్రభా ఎరుక గోడలు కూలిపోయినప్పుడు అక్కడ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని మీరు క్షేమంగా ఉంచారు కాబట్టి అందును బట్టి ప్రభా నీకు వందనములు. అయితే మేము మా యొక్క జీవితంలో ఎలాగ ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. మాలో కక్షలు, విభేదాలు, క్రోధము, ద్వేషం ఉంటే వాటిని మీరు తీసివేయండి, మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా కొరకు ఆ యొక్క కలవరిశిలలో మీ యొక్క ప్రాణాన్ని అప్పగించుకుంటూ వచ్చారు, తనకు తానుగా తగ్గించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ దినమునే యొక్క నిజమైన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అనే తీర్మానం కలిగి మేము ఉండలేకన మీరు మాకు సహాయపడుతూ రావాల్సింది కోరుతున్నాను. ఈ యొక్క దినములో మీ యొక్క బిడ్డలైన వారితో మీరు మాట్లాడుతూ రావాల్సింది కోరుతున్నాను ప్రభా. మీరే తోడుగిండి, మీరే మహమిక్తంగా మమ్మల్ని భద్రపరుస్తూ రక్షిస్తూ రావాల్సిందిగా కోరుతూ
యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన గ్రూప్స్ డివైడ్ అయిపోతాం.